యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవటము ఏదైతే జరిగిందో, లేదా యేసుక్రీస్తు ఆ దినాన ఉన్నటువంటి రోమీయులు, యూదులు యేసుక్రీస్తును సిలువకేసి చంపారు కదా. ఆ చంపిన విషయం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా యేసుక్రీస్తు చావటము, చచ్చిపోవటము మంచిది కాదు, శుభం కాదు, అది అశుభమే కదా అని చెప్పి కొందరు మరి ప్రశ్నిస్తుంటున్నారు. వాస్తవంగా ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది అది మంచిది కాదు, శుభము కాదు, నిజమే. కానీ యేసుక్రీస్తును ఆయన మనిష అన్నది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటిదని అంటే, యేసుక్రీస్తు దేవుడు లేదా దైవ కుమారుడుగా ఈ మానవుల కొరకు ఆయన ప్రత్యామ్నాయముగా, అంటే మానవులకు బదులుగా మానవులు చేసిన పాపమును బట్టి వారికి ఆ పాపానికి ప్రతిఫలముగా వచ్చేటువంటి శిక్షను తప్పించే క్రమంలో యేసుక్రీస్తు చనిపోవటం జరిగింది. అందుకొరకు యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి పాపులందరికీ కూడా ఆయన శుభమై ఉన్నాడు. ఆయన మరణము కూడా శుభమై ఉన్నది. ఆయన దేవుడు కాకపోతే మానవుడైతే ఒక మానవుడు చంపబడటము, చావటము అనేటువంటిది అతనికి శుభము కాదు. కానీ యేసుక్రీస్తు మానవుడు కాదు కదా. అందుకోసము ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక తండ్రి చనిపోతే తండ్రి యొక్క చరస్థిరాస్తులు, స్థిరస్థిరాస్తులు అన్నీ కూడా కుమారునికి వారసత్వంగా లభిస్తాయి. అయ్యో, మా నాన్న ఎంతో ప్రేమగా నన్ను కన్నాడు, పెంచాడు, ఇంత పెద్ద చేశాడు, మా నాన్న చనిపోయాడే అని చెప్పి మరి నాన్న సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉన్నదో దాన్ని తృణీకరిస్తాడా? ఒక కొడుకుగా, ఒక కుమారుడుగా ఆ యొక్క తండ్రి యొక్క ఆస్తి ఏదైతే ఉన్నదో దాన్ని వారసత్వంగా తీసుకుంటాడా? ఖచ్చితంగా వారసత్వంగా వాటిని అన్నిటిని కూడా తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. ఒక రకంగా శారీరకంగా తండ్రి తనకు దూరమైనప్పటికీ ఆ తండ్రి యొక్క ఆస్తులను మాత్రమే కాకుండా తండ్రి యొక్క ఆశయాలను, ఆయన ఉద్దేశాలను, ఆయన ఆలోచనలు కూడా వారసత్వంగా తీసుకొని తండ్రి యొక్క ఆశయాలు నెరవేరుస్తూ, తండ్రిని గౌరవిస్తూ, తండ్రి కోరుకున్నట్టుగా బ్రతకాలని చెప్పి కుమారుడు కోరుకుంటాడు. అలాగే ఏ విధంగానైతే కేవలము ఒక తండ్రి చనిపోతే కుమారునికి ఆస్తులు, అంతేకాకుండా తన యొక్క ఆలోచనలు వారసత్వంగా లభించాయో, ఈ లోకంలో మనము క్రీస్తును మన ప్రభువుగా, రక్షకునిగా స్వీకరిస్తున్నాము గనక ఆయన మరణం ద్వారా మనకు లభిస్తున్నటువంటి వారసత్వము ఏంటిదనంటే పాప విమోచన. పాప విమోచన తదనంతరము మనకు లభించబోతున్నటువంటిది ఏంటిది అంటే నిత్యరాజ్యము, పరలోకము, మోక్షము. అవి మనమన్నీ కూడా వారసత్వంగా మనము తీసుకోబోతుంటున్నాము. కాబట్టి యేసు ప్రభు చనిపోవటం ఏదైతే ఉండి ఉన్నదో అది దైవికమైన కార్యము. ఒక వ్యక్తి చనిపోవాలి. ఆ వ్యక్తి చనిపోవటం మూలంగా దేశానికి, ప్రజలందరికీ మేలు కలుగుతుందని చెప్పి
యోహాను స్వార్త 11వ అధ్యాయం 50వ వచనం మనకు సెలవిస్తుంది. ఒకవైపు నుంచి లోకరీత్యా లోక సంబంధమైన రాజ్యాధికారము రాజ్యకాంక్షతోటి యేసు ప్రభుకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని ఆయన చంపాలని చూస్తున్నారు. ఆ దినాన ఉన్న ప్రధాన యాజకులు, అంతేకాకుండా పరిసయ్యులు, అంతేకాకుండా మత నాయకులు, రోమీలు. కానీ మరోపక్క దేవుని యొక్క ప్రవచనాలు, క్రీస్తుకు పూర్వమే రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు యేసుక్రీస్తు చనిపోయి 3వ నాడు తిరిగి లేస్తాడు, ఆయన చనిపోవటం ద్వారా లోకానికి విమోచన కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని చెప్పి వందల కొలది లేఖనాలు మరోవైపు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఒకవైపు నుంచి ఈ లోకములో ఉన్నటువంటి ఆదినాన యేసుప్రభు ఉన్న కాలంలో ఈ యొక్క పరిపాలకులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు మా పరిపాలనకు అడ్డు బండగా ఉండిపోతాడేమో అని చెప్పి, మాకు పదవి గండముగా ఉండిపోతాడేమో అని చెప్పి భావించి యేసు ప్రభువును చంపజూశారు ఆ దినాన ఉన్న యూదులు, మతాధికారులు. అంతేకాకుండా ఈ యొక్క యేసు ప్రభు వాస్తవంగా చూసినట్టయితే యేసు ప్రభు ఈ లోక సంబంధమైన రాజ్యస్థాపన కోసము రాలేదని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో చదవగలం. కానీ ఆయన పరలోక సంబంధమైన రాజ్యం మాత్రము ప్రజల హృదయాల్లో ప్రారంభించటానికి ఈ లోకానికి వచ్చాడు, స్థాపించటానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఒకవైపున ఆ దినాన ఉన్నటువంటి యేసుక్రీస్తును అంతమొందించేటువంటి క్రమములో రాజకీయపరమైనటువంటి ఎత్తుగడల్లో భాగంగా యేసుక్రీస్తు చనిపోయాడు. అది దేవుడు సంకల్పించినటువంటి వాక్యానుగుణమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కార్యంలో భాగంగానే అది జరిగింది. అలాగే యేసుక్రీస్తు చనిపోవాలని చెప్పే ఆ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు అనంటే ఈ లోకములో ఉన్న ప్రజల పక్షముగా ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు చనిపోతే అందరికీ ఈ యొక్క పాప విమోచన కలుగుతుంది అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదనంటే, ఒక మనుషుడు అనేకుల కొరకు ప్రత్యామ్నాయముగా, అంటే మనుషులు పొందాల్సినటువంటి శిక్షకు బదులుగా యేసుక్రీస్తు శిక్ష పొందుట మూలంగా రక్షించబడుతున్నారన్నమాట. అందుకోసమే యేసుక్రీస్తుకు అంటే 6 నెలల ముందు జన్మించినటువంటి ఒక యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, యోహాను స్వార్త 1వ అధ్యాయం 29వ వచనములో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి చెప్పాడు, సూచించాడు. ఈ లోక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఈ చెప్పినటువంటి సమకాలీనైనటువంటి యోహాను కంటే ముందు దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం అబ్రాము కాలం అప్పుడు దేవుడు అబ్రామును శోధించాడట. ఎలా శోధించాడు అని అంటే, అబ్రాము దేవుని భక్తుడే, కానీ ఎంత తనకు భక్తి ఉన్నది, లేదా తను కష్టపెట్టినప్పుడు ఏదైనా, లేదా తను ఆ భక్తిలోంచి తొలగిపోతాడా అని చెప్పి దేవుడు పరీక్షించాడట. అందుకొరకు ఆ యొక్క అబ్రాముకు ఒక శోధన ఏం కలగజేశాడంటే లేకపోతే దేవుడు ఎలా శోధించాడనంటే, తన ఏకైక కుమారుని మోరిబా పర్వతాలలో తీసుకెళ్ళి రాళ్ళు పేర్చి ఒక బలిపీఠం కట్టి
ఆ రాళ్ళ మీద కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి ఉంచి ఆ కుమారుని మీద కత్తి వేసి చంపి లేకపోతే వధించి ఆ యొక్క దహన బలి అంటే ఆ యొక్క కుమారుని మరి శరీరాన్ని కాల్చినప్పుడు అది దహన బలిగా అవుతుంది, కాబట్టి అట్లాంటి నువ్వు పని చేయి అని చెప్పి అబ్రాము తోటి దేవుడు సెలవిచ్చాడు. కానీ అబ్రాము దేవుడు ఎలా చెప్పాడో అలా చేయడానికి ముందుకెళ్ళాడు. ఇక ఒక క్షణం అయితే ఆ యొక్క కుమారుని యొక్క తల తెగిపోతుంది. ఆ సందర్భంలో దూత ద్వారా దేవుడు ఆ అబ్రామును ఆపి, నీ కుమారుని ఏ విధమైన హాని చేకూర్చదు అని చెప్పి అక్కడ వెనక తట్టు ఉన్నటువంటి ఒక పొదగుండా ఒక కొమ్ములు తిరిగినటువంటి గొర్రెను, ఒక పొటేలును రప్పించి ఆ ఇస్సాకు అంటే అబ్రాము యొక్క కుమారునికి ప్రత్యామ్నాయంగా బదులుగా ఆ యొక్క పొటేలును వధించాడు అబ్రాము. అంటే ఈ పొటేలు లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి ఈ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను చెప్పిన మాట ద్వారా నెరవేరుతున్నది, అంటే యేసుక్రీస్తులో నెరవేరుతున్నది. అందుకోసము బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట ఉండి ఉన్నది. ఏంటిదంటే 2వ అధ్యాయం 17వ వచనము, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే రాబో వాటి ఛాయే గాని అంటే అబ్రాము ఇస్సాకును బలి ఇవ్వడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క గొర్రెని ఏ విధంగానైతే పంపించాడో దేవుడు, ఆ పొటేలును ఏ విధంగానైతే వధించబడడానికి దేవుడు ముందుకు పంపించాడో అలాగనే ఆ యొక్క పొటేలు రాబో నిజమైనటువంటి పొటేలు లేకపోతే రాబో నిజమైనటువంటి లోకపాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లకు సూచనప్రాయంగా ఉండి ఉన్నది, సాదృశ్య రూపకంగా ఉండి ఉన్నది. ఇది మనం గుర్తించాల్సిన అవసరము ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనకు ప్రత్యామ్నాయంగా చనిపోవటము మనకు శుభమా కాదా? మనకెంతో శుభ పరిణామము. యేసుక్రీస్తే గనక మనం చనిపోకపోతే ఈ లోకములో ఉన్న తల్లి కడుపున పుట్టిన ప్రతి బిడ్డ కూడా జన్మతో పాపి, కర్మతో పాపి కనుక వారందరూ కూడా వారు చేసినటువంటి పాపములకు శిక్ష అనుభవించేటువంటి వారై ఉన్నారు. వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే నరకం పోయేటువంటి వారై ఉన్నారు. నిన్ను నరకం తప్పించడానికి యేసుక్రీస్తు నిన్ను విమోచించటానికి ఈ లోకానికి వచ్చాడు. అది ప్రతి పాపికి శుభ పరిణామముగా పరిగణించబడింది. కాబట్టి యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు, ఆయనను మనం వేడుకున్నప్పుడు, యేసయ్యా నేను పాపిని, నా కోసము నువ్వు ప్రాణం పెట్టావు, నువ్వు 3వ నాడు తిరిగి లేచావు, ప్రభువా ఇక మీదట నీ కుమారునిగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను, ప్రభువా నా జీవిత కాలం ఎంత నీ యొక్క అడుగుజాడలు నడవాలని చెప్పి నేను ఇష్టపడుతుంటున్నాను. కాబట్టి నీ కుమారునిగా ఉండుటకు నన్ను స్వీకరించు ప్రభు అని చెప్పి యేసయ్యను నువ్వు వేడుకుంటే తప్పకుండా నీ పాపములు క్షమించి తన యొక్క రక్తము ద్వారా నీ పాపములు కడిగివేసి, రక్తము అనంటే దృశ్యరూపకం కానీ ఆత్మరూపములో ఉన్నటువంటి ఆయన యొక్క రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధునిగా తీర్చి నీతిమంతునిగా తీర్చి నిన్ను రక్షిస్తాడు. ఈ రక్షించేటువంటి మాటకు సంబంధించినటువంటి బైబిల్ వచనం ఏం చెప్తుందంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను అని చెప్పి రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, అంటే యేసుక్రీస్తు ఏ విధంగానైతే చనిపోయాడో మనం కూడా అలాగనే చనిపోయి తిరిగి లేసేటువంటి ఒక సాదృశ్య రూపకంగా మనము యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందుకొని, బాప్తిసం పొందేటప్పుడు మనము నీళ్ళలో ముంచబడినప్పుడు అదొక సమాధితో పోలికగా సమాధి చేయబడినటువంటి ఏది ఉదంతంను గుర్తు చేసే విధంగా ఉండి ఉంటుంది. ఆ యొక్క నీళ్ళకి బయటకు వచ్చినప్పుడు సమాధి నుంచి బయటకు వచ్చిన దుష్రూపకంగా ఉండి ఉంటుంది. కాబట్టి ఇది మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ విధం ఏదైతే ఉన్నదో అదే విధాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాము. అందుకోసమే యేసుక్రీస్తు మనల్ని రక్షించటానికి తానే ఒక పాపి అయినట్టుగా మరణించి మన యొక్క పాపమును విడిపించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇది మనము గుర్తించాల్సినటువంటి విషయము. అందుకొరకు యేసుక్రీస్తు మన విషయమై తాను ఆ శిలువ మ్రాను మీద చనిపోయాడు, రక్తం గార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన జీవితంలో యేసుక్రీస్తును మనం స్వీకరించినాక పిమ్మట ఇక మనం చేసేది ఏముంటుంది? ఎలాగో మనం ఒక సంఘ సభ్యులుగా తీర్చబడినాక సంఘములో దేవుని మనం పాటలతోనూ ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము. అలాగే వాక్యము ద్వారా మనము దేవుణ్ణి ధ్యానిస్తాము. ఆయన చెప్పిన లేదా ఆయన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను ఇతరులకు మనం ప్రకటిస్తాము. ఇవన్నీ భక్తిలో భాగమే. కానీ అంతిమంగా మనము ఏం కానై ఉన్నాము, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది అని చెప్పి కనుక చూసినట్టయితే యేసుక్రీస్తు ఇవ్వబోయేటువంటి ఏ రక్షణ అయితే ఉన్నదో, పరలోకం ఉన్నదో దానికి మనం వారసులం అవుతాము, కరెక్టే. కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని విషయంలో కూడా మనం వారసులం కావాలి. ఆయన యొక్క సంకల్ప విషయంలో కూడా మనం వారసులం కావాలి. ఆయన చిత్త అన్నీ కూడా చేసేటువంటి వారముగా మనం వారసులం కావాలి. కాబట్టి ఆయన చిత్త విషయంలో, ఆయన ఆలోచన విషయంలో, ఆయన యొక్క సంకల్పం విషయంలో మనమందరం కూడా వారసులు కావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యత మనకు రావాలని చెప్పి దేవుని ఉద్దేశం. అందుకొరకు ఒక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట రాయబడ్డది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చెప్పి చదివి ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటిది? ఒకే ఒక్క మాట ఇక్కడ, ముసుగు లేని వారంగా మనం ఉండాలంట. అంటే వేరే యొక్క ముఖము, వేరే యొక్క విధానం మనకు ఉండకూడదు. వేరే యొక్క ఫేస్, వేరే యొక్క ముఖ కవలికలు మనకు ఉండకూడదు. క్రీస్తు యొక్క ముఖ కవలికలు మనలోనికి రావడానికి, లేదా క్రీస్తు యొక్క సారూప్యతను మనము ప్రతిఫలింప చేయాలట. అందుకొరకే మనము ఈ లోకములో ఆ పోలికగా మనం మార్చబడుచున్నమాట. అది ఆత్మ చేత, లేకపోతే ఆత్మీయముగా, లేదా పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పి మనం తీసుకోవాల్సి అవసరం ఉన్నది ఈ విషయాన్ని. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10లో కూడా చక్కని మాట రాయబడ్డది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10లో
ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు అని చెప్పి రాయబడ్డది. మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఎట్లుండే? అది సైతాను మూలంగా వచ్చినట్టుగా, లేకపోతే పాపయుక్తంగా, అసహ్యకరంగా, లోకానికి అందరికీ తనకు ఇబ్బందికరంగా ఉండే. కానీ ఇప్పుడు ప్రాచీన స్వభావం కాదట, అది నవీన స్వభావం. ఆ నవీన స్వభావం ఎలాంటిదేనంటే క్రీస్తు స్వభావము. ఎందుకంటే క్రీస్తు నీ సృష్టికర్త. ఆ సృష్టించినటువంటి సృష్టికర్త పోలిక చొప్పున మనము ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్పి రాయబడ్డది. అందుకోసమే క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు సత్యవంతుడు, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు అబద్ధం మాడనేరని దేవుడు. అంతేకాకుండా క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, క్రీస్తు ఆశానిగ్రహము కలిగిన దేవుడు. అంటే ఆశలలో పడిపోయి కొట్టుకపోయేటువంటిది వాడు కాదు. సైతాన్ని జయించినటువంటి వాడు, లోకమును జయించినటువంటి వాడు, తన శరీరమును సైతము జయించిన వాడు. శరీరమునకు లొంగలేదు, సాతానుకు లొంగలేదు, లోకానికి లొంగలేదు. ఈ విధంగా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ప్రదర్శన అంతా కూడా మనం వారసత్వంగా పొందుకోవాల్సిన అవసరత ఉండి ఉన్నది. కాబట్టి ఇది ఎంత శుభపరిణామం, ఇది ఎంత శ్రేయస్కరము, ఇదంతా కూడా ఎంత క్షేమకరము. కాబట్టి యేసుక్రీస్తు మన జీవితంలో ఏ కోణంలో చూసినా యేసుక్రీస్తు మన జీవితంలోకి రావడము మన అదృష్టము, అంతేకాకుండా మనకు దీవెనకరము, ఆశీర్వాదకరము. ఈ దినాన క్రీస్తు చనిపోయాడు లేకపోతే చంపబడ్డాడు, అదేమాత్రం కూడా శుభపరిణామం కాదు అని చెప్పి కొందరు అంటారు. అసలు ఈ ప్రత్యామ్నాయ బలులు సంబంధించినటువంటి కాన్సెప్టు లేకపోతే సిద్ధాంతము, బలి ఇస్తే మాకు మేలు కలుగుతుంది అనేటువంటి సిద్ధాంతం, బలి ఇస్తే పాప క్షమాపణ కలుగుతుందనే సిద్ధాంతము, బలి ఇస్తే తమకు శుభం కలుగుతుందని చెప్పి ఒక సిద్ధాంతము, అది కేవలము బైబిల్కు సంబంధించినది మాత్రమే కాదు, బైబిల్లో మాత్రమే లిఖించబడలేదు, అది ఇతరమైన గ్రంథాల్లో కూడా అలాంటి సిద్ధాంతం ఉండి ఉన్నది. అందుకొరకే పూర్వము ఆర్యులు, అంతేకాకుండా కొన్ని అనేక గ్రంథాల్లో, వేదాల్లో, భగవద్గీతలో కూడా కొన్ని మాటలు ఎలా ఉంటాయనంటే, బలులు అర్పించడం ద్వారా, లేకపోతే కొందరి కొరకు కొందరు చనిపోవడం ద్వారా పుణ్యమే కలుగుతుంది అని చెప్పి రాయబడ్డది. ఈ యొక్క అబ్రాహాము యొక్క ఉదంతము, ఇస్సాకు యొక్క ఉదంతము, ఈ యొక్క ఇస్సాకును ఏ విధంగా అయితే దహన బలి అర్పించాలన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఖురాన్లో కూడా రాయబడ్డది. దాన్ని బక్రీద్ పండుగ పేరట చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా జంతు బలి అనేటువంటిది యేసును సూచించేవిగానే ఉండి ఉన్నాయి. కాబట్టి పూర్వమందు ఉండినవన్నీ కూడా అవి ఛాయ మాత్రమే, కానీ నిజస్వరూపము క్రీస్తునందు ఉండి ఉన్నదని చెప్పి మనము లేఖనాలు గ్రహించగలుగుతున్నాం. అందుకని ఆర్యులు కూడా, ఆ దినాన ఉన్నటువంటి వేద ఋషులు కూడా, ఇంకొందరు దేవతలు కూడా బలులు అర్పించారు. ఆర్యోక్తి ఇలా ఉండేది: సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. అంటే పాపము తొలగిపోవాలనంటే రక్తం అవసరము. ఆ రక్తము దేవునిదై ఉండాలి. అంటే పరిశుద్ధత కలిగినటువంటిదిగా, పవిత్రమైనటువంటి రక్తమై ఉండాలి.
కాబట్టి అతడు దైవాంశ సంభూతుడైనటువంటి వాడే అలాంటి రక్తం ఇవ్వగలడు. ఆ రక్తం ద్వారా ఆ దేవాతి దేవుడు సంతృప్తి నుండి ఈ లోకం మీదికి తన యొక్క శాపాలు లేకపోతే తన యొక్క ఉగ్రతను, దండనను పంపించకుండా ఈ లోకాన్ని రక్షిస్తాడు, లోకానికి కళ్యాణం కలుగుతుందని చెప్పి భావించి అజామేధము, రాజసూయము, అశ్వమేధము అనేటువంటి కొన్ని రకాలైనటువంటి బలులు, ఇలా 7 రకాల బలులు అర్పించి వారు అలాంటి మరి యాగాలు చేశారు. కాబట్టి